ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏదైతే గౌడన్నల పైన చేస్తున్నటువంటి దమననీతి ఏదైతే ఉందో ఆ దమననీతిని ఇలా బీసీ సంఘాలుగా మేమంతా కూడా ఖండిస్తాం. గౌడన్నలకు ఏదైతే ప్రతి విలేజ్కి కూడా 5 ఎకరాలు ఈదులు పెంచుకోవడానికి ఇస్తామని చెప్పినటువంటి ఈ సర్కారు ఈరోజు గౌడన్నల యొక్క ఊసనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు హైదరాబాద్ సంబంధించినటువంటి నగరంలో సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి నీరా కేఫ్ ఏదైతే పెడితే ఆ నీరా కేఫ్ను కూడా ఈరోజు తీసుకుపోయి అగ్రవర్ణాలకు అప్పచెప్పిన పరిస్థితి ఉన్నది. నీరా కేంద్రాల స్థాపితం అనేటువంటిది లేకపోగా ఉన్నటువంటి కేంద్రాలను ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటిది తీసేయడం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఏదైతే చాటు చెట్లపై నుంచి కింద పడి ఆకస్మికంగా మరణాలు పొందుతున్నటువంటి గౌడన్నల యొక్క బతుకులు మారాలంటే, ఆ యొక్క గౌడన్నల యొక్క బతుకులు వెలుగులు నింపాలంటే వాళ్ళకు ఎక్స్గ్రేషియా అనేటువంటిది ఆ రోజున మీరు ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తే, మా యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలలో గౌడన్నల యొక్క మరణాలు, ఆకస్మిక మరణాలు ఏదైతే తాటి చెట్టు మించి పడి చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. 10 లక్షలు కాదుగా 10 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఎక్సైజ్ ఆఫీసుల చుట్టూ మా గౌడన్నలందరూ తిరుగుతున్నప్పుడు కూడా ఇలా వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల యొక్క దుస్థితులపైన, వాళ్ళ యొక్క జీవన విధానాలపైన మీరందరూ కూడా ఒక సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయాలు ప్రకటించకపోతే మాత్రం గౌడన్నల యొక్క మోకుదెబ్బయింది అనేటువంటిది అతి తొందరలో కాంగ్రెస్ ప్రభుత్వం రుచి చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.